హాయ్ హలో వెల్కమ్ టు సుమలత వ్లాగ్స్. నమస్తే అండి. మేమైతే సండే నిర్మలగిరి వెళ్తున్నామండి. రాజమండ్రి దగ్గరలో ఉంటుంది. మేమందరం మా ఫ్యామిలీ అందరూ వెళ్ళాలని అనుకున్నాము. బాబు 10th పాస్ అయితే అక్కడికి వెళ్ళాలని మా చెల్లి మొక్కుకుందట. అక్కడ ప్రే చేసుకుని వద్దామని బయలుదేరామండి. మా హస్బెండ్ ఒక పని ఉండి రాలేకపోయారు. ఇంకా మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, అమ్మ, అన్న, నేను, మా పిల్లల్ని తీసుకుని చిన్న టాటా మ్యాజిక్ ఒకటి ఉంటుందండి మా ఊరు అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి బయలుదేరాము. మా అన్న అండి, ఇది మా హౌస్ నుంచి బయలుదేరాము. ఇది మా ఊళ్ళో. ఇంకా పిల్లలు తీశారండి వీడియో. ఎలా కొంచెం క్లమ్జీగా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. పిల్లలు అంతా షూట్ చేశారు. వెళ్ళే దారి అదంతా హైవే మీద వెళ్తున్నామండి. వెళ్ళడానికి 2.5 hours పట్టిందండి. దూరమే మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నిర్మలగిరికి కొంచెం దూరమే. అక్కడి నుంచి మళ్ళీ గోదావరి మాత అని అక్కడ ఇంకో మాత ఉంటే అక్కడికి వెళ్ళామండి. టిఫిన్ మాత తీసుకుని బయలుదేరేసాము. ఇక్కడే ఇంటి దగ్గర జర్నీ ప్రిపేర్ చేసుకున్నాము. చూపిస్తాను, చూపిస్తా ఉన్నాము. మా బాబు తీసారండి. కొంచెం లైక్ అనిపిస్తే స్కిప్ చేయండి. మీకు బోర్ అనిపిస్తే ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటోలో అందరం హ్యాపీగా వెళ్తా ఉన్నాము. మా పిల్లలు ట్విన్స్ బాయ్స్, మా పాప, వెనకాల మా బాబు అండి. కూర్చున్నాము. కల్లా బయలుదేరేసాము. చేపటికి కరెక్ట్గా 11 అయిందండి. 11 ఆటో మా అన్నయ్య అండి. మాకు అన్నయ్య ఉంటారు. మళ్ళీ మేము కూర్చున్నారు. ఫ్రీగా వెళ్తాము. మా హస్బెండ్కి వచ్చి చిన్న పనులు రాలేకపోయారు. జర్నీ అంతా చూపిస్తాను మీకు. కొంచెం ఆ రోజు మాత్రం కొంచెం ఎండగానే ఉందండి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు వర్షం అండి. ఆ వర్షంలో తీయలేకపోయామండి. చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి. వెళ్ళే దారి అంతా చాలా బాగుందండి. అంత గ్రీనరీ అన్నీ తీసాము. మేము కొంచెం దగ్గరకు వచ్చేసామండి. ఇంకా 5 minutesలో వెళ్ళిపోతాము. అవన్నీ అటు ఎక్కువ అరటి తోటలు ఉన్నాయండి. అరటి తోటలు కనిపించాయి. అంటే అరటికాయలు సీజన్ కాదనుకుంటే ఏమి అరటికాయలు అయితే కనిపించలేదు. ఇంకా దగ్గరికి వచ్చేసామండి. మాత బ్లెస్సింగ్స్ మీ అందరికీ, మరి తల్లి బ్లెస్సింగ్స్ ఉండాలని, నిర్మలగిరి మాత బ్లెస్సింగ్స్ మీ అందరికీ కూడా రావాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి. వచ్చేసామండి. చర్చి దగ్గరికి వచ్చేసాము. అది స్టార్టింగ్ ఎంట్రన్స్లో
మరి తల్లి స్టాట్యూ ఉంటుంది. మార్చి ఇక్కడ నుంచి చాలా దూరమేనండి, కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ జీసస్ స్టాట్యూ పెద్దదండి, చాలా పెద్దది. పిల్లంగి నీళ్ళు లాగానే ఉంది, గొర్రెల కాపరి లాగా జీసస్ స్టాట్యూ ఉంటుంది. చాలా బాగుందండి. జీసస్ బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. వచ్చేసామండి. చర్చి చాలా పెద్దది, చాలా బాగుంది కూడా, కానీ ఎండ ఎక్కువగా ఉందండి, చాలా ఎక్కువ ఉంది ఎండ. అందువల్ల మేము పైకి ఎక్కలేకపోయాము. ఇంకా డైరెక్ట్గా ఆటో అయితే మేము తీసుకెళ్ళిన వెహికల్ కొండపైకి వెళ్ళిపోయిందండి. డైరెక్ట్ వే ఉంది, నడిచేవాళ్ళు నడుస్తున్నారు చాలామంది, మోకాళ్ళ మీద నడిచేవాళ్ళు కూడా ఉన్నారండి చాలామంది. మేమైతే వెహికల్లోనే వెళ్ళాము, బాగా ఎండగా ఉంది పిల్లలతో అని. చేసామండి, దిగేసాము. ఇక్కడ వెహికల్లో దిగేసి ఇంకా మా లగేజ్ అంతా మేము పట్టుకుని వెళ్ళామండి. అదిగోండి వచ్చేసాం. పైన చర్చి ఇది, నిర్మలగిరి అన్నదానం చేస్తున్నారు, నిత్య అన్నదానం ఉంటుందండి ఎప్పుడు. మాకైతే మేము వెళ్ళలేదండి, చాలా హెవీ రష్గా ఉందని మేము వెళ్ళలేకపోయాము. మేము లంచ్ పట్టుకెళ్ళాము కదా, మేము అదే తిందాంలే అని అనుకుని ఇంకా చర్చి లోపలికి వెళ్ళిపోయామండి. కరెక్ట్గా మేము వెళ్ళే టయానికి పూజ జరుగుతూ ఉంది. మరి తల్లి స్టాట్యూ ఎదురుగా చాలా బాగుంటుందండి. మీరందరూ తప్పకుండా వెళ్తారనుకుంటున్నాను. మా పిల్లలు తీశారండి, కొంచెం ఏమనుకోకుండా చూడండి. అయ్యో మరి తల్లి స్టాట్యూ అండి. లోపల నా కెమెరా నాట్ అలౌడ్ అన్నారు, కానీ నేను తీసానండి. అప్పుడు సెక్యూరిటీ చూసినా కూడా ఏమనలేదులే, కానీ బోర్డు అయితే ఉందండి కెమెరా నాట్ అలౌడ్ అని. మేము ఇంకా ప్రేయర్ చేయించుకుని ఫాదర్తో లైన్లో ఉండి ప్రేయర్ చేయించుకున్నాం. మేము కూడా ప్రేయర్ చేయించుకుని బయలుదేరేసామండి. పూజ జరిగింది. ప్రసాదం హోలీ కమ్యూన్ తీసుకున్నాము. ఇంకా ఇంత జరిగిందండి. చూడండి, లాస్ట్లో కొన్ని పిక్స్ యాడ్ చేశాను చూడండి. వెళ్ళేదారిలో మా అన్నయ్య వాళ్ళ హోటల్ కనపడింది, అక్కడ మేము లైట్ కాఫీ తాగి బయలుదేరేసాము. చూడండి అందరు